భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చిన వ్యక్తి పాండ్రవేటి రవి నాకు కూడా మంచి స్నేహితుడు, చాలా మంచి వ్యక్తి, చాలా మంచివాడు. అతను చనిపోయాడంటే నాకు చాలా బాధేస్తుంది. చనిపోవడానికి ఒక 1 వీక్ ముందు నా దగ్గరికి వచ్చాడు. నా హోటల్కే వచ్చి ఒక 1 అవర్ కూర్చొని మాట్లాడాడు. ఆ రోజు నాకేం అనిపించలేదు. నిజంగా అతను అంత బాధల్లో ఉన్నాడని కూడా చెప్పలా. నీతో మాట్లాడాలా, పర్సనల్ గా మాట్లాడతాను, మళ్ళీ ఇక్కడ వద్దులే, ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి మాట్లాడతాను అనేసి మామూలుగా క్యాజువల్ అలాగే మాట్లాడతాడు. అలా అనుకున్నా. సడన్ గా 1 వీక్ లో చనిపోయాడు అంటే, ఎందుకంటే చాలా బాధ అంత మంచి వ్యక్తి చనిపోవడం అనేది. అంటే చనిపోయే బలమైన కారణం ఉంటే తప్పగా వాళ్ళు సూసైడ్ చేసుకోరు, ఎవరు కూడా చేసుకోలేరు. ఎందుకంటే సూసైడ్ చేసుకునే అంత పిరిగివాడు కాదు, ఫైనాన్షియల్ గా అతనేం డెఫిషియన్సీ కాదు, బాగా ఉన్న వాళ్ళు. అటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు అంటే, ఒక ప్రాణ స్నేహితుడు నీకు అలా చనిపోయాడు అంటే, ఆ రోజు వచ్చి నువ్వు శవాన్ని మోస్తే తప్పు జరిపినట్టు కాదు. చనిపోవడానికి కారణం ఏంటి ఆలోచించాలి కదా. అతను బాధల్లో ఉన్నాడు అంటే, ఇప్పుడు నా స్నేహితుడు ఉన్న డల్గా ఉన్నాడంటే నేను ఒప్పుకోను. ఎందుకు అలా ఉన్నాడు అడుగుతా, నా ఫ్రెండ్స్ని అడిగిస్తాను, ఎందుకు అతను ఉన్నాడు అలా, అతను ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నాడా, సాల్వ్ చేద్దాం, చేపిస్తాను. నేను నా వల్ల అయితే నా వల్ల చేపిస్తా, లేకపోతే అందరు కలిసి చేపిస్తాం. అది స్నేహితులకు ఉండే. అంత మాత్రం కూడా చేయలేని వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడు? ఇంకా అతను అంతే, వాళ్ళ అబ్బాయి అంతే, ఇప్పుడున్న వాళ్ళందరూ ఆ తొట్టి గ్యాంగ్ ఇంకా ఘోరం. ఆయన ఏదైనా మాట్లాడితే అది కరెక్టా కాదా ఏమాత్రం ఇచ్చేసుకోరు. ఒక అట్లా మోటుకునేసి ఏదో ఒకటి మాట్లాడేసేయడం, అందరూ వార్నింగ్లు ఇచ్చేయడం, ఇది ఇచ్చేయడం. ఇంత వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు వీళ్ళందరినీ నేను ఒకటే అడుగుతున్నాను. ఎలక్షన్ అయిన 2 నెలల వరకు కనీసం ఒక్కరు కూడా తిరుపతిలో కనపడలేదు. అది వాస్తవం కాదా వాళ్ళని అడగండి. 2 నెలలు ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీ క్యాండిడేట్ అనేవాడు తిరుపతి పరిసరాలలో కూడా ఎక్కడ లేడు. ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్ చేశారు, మా లీడర్స్కి అందరూ కూడా ఫోన్ చేశారు, మేము మీకు సరెండర్ అయిపోతాం, మమ్మల్ని వదిలేయండి అని. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మమ్మల్ని చేతులు కట్టేసి నోర్లు కుట్టేశారో, మాట్లాడద్దండి, చేతుల్లో చేయిద్దండి అనేసారో, అది తెలిసి వాళ్ళకి అందరూ రోడ్ల మీదకి వచ్చారే కానీ, లేకపోతే నిజంగా వాళ్ళకి అంత ధైర్యం ఉంది రోడ్ల మీదకి వచ్చే ధైర్యం లేదు. ఇప్పుడు కూడా చెప్పేది ఆయన ఒకటే చెప్తున్నా, ఆ కరుణాకర్ రెడ్డి గారికి, వద్దు, ఇది ఒక పిలిగ్రిమ్ సెంటర్ లాగే ఉంచుదాం.